హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈ వీడియోలో చేపల ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను నేను. మేమైతే చేపలు తెచ్చుకున్నాం అనమాట. అయితే నేను చేపల పులుసు అనేది తినాను అనమాట. సో నేను ఫ్రై అయితేనే తింటా కాబట్టి నేను ఫ్రై చేసుకుంటున్నాను. మా ఆయన చేయమంటేనేమో నేను ఇప్పుడే ఆఫీస్ పోయి వచ్చిన, నేను అసలు చెయ్యని చెప్పేసి అంటే సరే నేనే ట్రై చేద్దాం యూట్యూబ్లో చూసి అని చెప్పేసి చూసి సరే ట్రై చేద్దామని చెప్పి ట్రై చేసా. ఓకే అండి, తినొచ్చు, బాగానే వచ్చింది. మరి ఇది ఏం లేదు, తినొచ్చు, బాగానే వచ్చింది. అయితే ఫస్ట్ నేను సింపుల్గా చేసుకున్నాను. మరీ ఎక్కువ వేసేసి దాన్ని గలీజ్గా ఏదేదో వేయకుండా నీట్గా అండ్ సింపుల్గా వేసుకున్నా. ఫస్ట్ చేపలు కడిగి పెట్టిండ్రు ఆల్రెడీ. అవి వాటిలో నుంచి కొన్ని మంచి మంచి ముక్కలు తీసుకొని పక్కకు పెట్టుకున్నా. దాంట్లో కారం చాలానే వేసినండి. కారం చాలా వేసి ఒక 2 స్పూన్స్ వరకు కారం వేసిన, కొద్దిగా ఉప్పు వేసుకొని కొద్దిగా పసుపు, అలాగే అల్లం వెల్లిగడ్డ వేసినా. కానీ మీకు ఈ వీడియోలో ఏమంటారు క్లిప్ తీయలేదన్నమాట, వీడియో క్లిప్ అనేది. అల్లం వెల్లిగడ్డ కూడా కొద్దిగా వేసి అట్లనే ఒక నిమ్మకాయ, సగం నిమ్మకాయ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇవన్నిటిని. ఉంటే కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవచ్చు, నేనైతే వేయలేదు. సో ఇవన్నిటిని వేసుకొని మంచిగా కలపాలన్నమాట. ముక్కకి ఇట్లా చేప ముక్కకంతా అంతా మంచిగా పట్టేంత వరకు కలపాలి. లోపలికి కూడా మంచిగా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ అట్లా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లోనైనా సరే ఒక గంట సేపు పెట్టినాం అనుకోండి, వీటికి ముక్కలకి మన కారం, ఉప్పు అనేటివి మంచిగా పడతాయి అన్నమాట. అయితే ఇట్లా ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక గంట సేపు పక్కకు పెట్టినాక ఇప్పుడే మనం బియ్యం పిండి కానీ కార్న్ఫ్లవర్ కానీ ఏది ఇప్పుడే వేసుకోవద్దండి. ఫ్రిడ్జ్ నుంచి తీసినాక మనం ఫ్రై చేసుకుంటాం కదా, అప్పుడు వేసుకోవాలంటే అప్పుడు వేసుకోవచ్చు. కార్న్ఫ్లవర్ కానీ బియ్యం పిండి కానీ వేసుకుంటే మనకి క్రిస్పీగా అవుతాయి అన్నమాట. మన చేపలు అనేటివి తినేటప్పుడు క్రిస్పీగా బాగుంటుంది. సో ఇప్పుడు వేసుకుంటే అయితే బాగుండదు అనమాట, మెత్తగా అయిపోతాయి. సో ఇప్పుడు వేసుకోవద్దు, ఏ పిండి అయినా ఇప్పుడు వేసుకోవద్దు. ఫ్రిడ్జ్లో పెట్టి తీసి ఫ్రై చేసేటప్పుడు కొద్దిగా ఒక స్పూను బియ్యం పిండి అయినా కార్న్ఫ్లవర్ అయినా ఏదన్నా ఒకటి వేసుకొని కలుపుకొని మనం నూనె వేసుకొని ఫ్రై చేసేసుకోవడమే అండి. సో ఇలా కలుపుకొని ఇవన్నీ కలిపి ఫ్రిడ్జ్లో గంట సేపు పక్కకు పెట్టి తీసి ఒక ప్యాన్ తీసుకొని ఇట్లా ఈ డీప్ ఫ్రైకి మనం చేపలు వేపడానికి చాలా నూనె పడుతుంది. చాలా నూనె కాకుండా ఇట్లా ట్రై చేయండి. మళ్ళీ నూనె మనం ఇక్కడ వాడడం కూడా, సో తక్కువ నూనెతో వాడుకుంటట్టు ఇట్లా నేను చపాతీలు కాల్చేది పెనం తీసుకొని దానిపైన 2 పావుల నూనె పోసుకొని ఇట్లా చేప ముక్కలు అనేటివి ఇట్లా అరేంజ్ చేసి పెట్టుకొని అవి అటుపక్క ఇటుపక్క సిమ్లోనే కాల్చుకున్నానండి. లోపల వరకు ఉడకనివ్వాలి సిమ్లో. ఇంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ.